గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 358 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 50,952 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ అయితే మనం అయితే ఒక పాజిటివ్‌గా క్లోజ్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫాల్ అయితే జరిగింది. హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. యాక్చువల్లీ మన నో ట్రేడ్ జోన్ ఏదైతే ఉందో ఈ నో ట్రేడ్ జోన్‌లో మార్కెట్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే చూడండి. సో, మార్కెట్ అనేది ఒక మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. ఫస్ట్ చూసారా మీరు మార్కెట్ క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఒక మంచి మొమెంటమ్ కనిపించింది. కానీ మొమెంటం కనిపించిన తర్వాత ఒక బిగ్ ఫాల్ అనేది జరిగిందనమాట. హ్యూజ్‌గా ఫాల్ అయింది మార్కెటు. సో, మన ఏ ఏ లెవెల్ వరకు ఫాల్ అయిందో మీరు చూసుకోవచ్చు కదా! ఆల్మోస్ట్ ఒక చూసుకుంటే ఇక్కడ 51,969 అంటే 51,969 అంటే 1000 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ అయితే జరిగిందనమాట. సో, ఈరోజైతే మనం ఏ విధంగా ట్రేడ్ చేసామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఎప్పుడైతే నో ట్రేడ్ జోన్ నుంచి మార్కెట్ అనేది ఒక బయటకొచ్చిందో ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు చూస్తే మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో, ఇక్కడ ఎందుకు ప్లాన్ చేసుకుంటారో అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే నో ట్రేడ్ జోన్ నుంచి బయటకొచ్చిందో కన్ఫర్మేషన్ కోసం ఒక క్యాండిల్ వెయిట్ చేశాననమాట. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో, యాక్చువల్లీ దీని తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ చాలామంది ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. సో, ఇంకా అంటే ఒక పక్కా కన్ఫర్మేషన్ కోసం ఈ క్యాండిల్‌కి ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేసి ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్నాననమాట. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో, ఈరోజైతే మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. ఫాల్ అయింది. మార్కెట్ ఇంక కంప్లీట్‌గా ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ అయితే ఒక పాజిటివ్‌గా క్లోజ్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. బట్ స్టిల్ ఇక్కడ మనకొక స్ట్రాంగ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్. ఈ లెవెల్‌లోనే మార్కెట్ అనేది ఉంది. సో, చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉండబోద్దనేది. సో, మార్కెట్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇదే రేంజ్‌లో ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది. ప్రైస్ అయితే ఇదే రేంజ్‌లో ఫ్లక్చుయేషన్ అవుతుంది. బట్ ఎంత ఫ్లక్చుయేషన్ అయినా సరే, సో, మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి బయటకి వచ్చిందంటే మాత్రం సో, క్లియర్‌గా ఉంటదనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుద్దంటే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఫాలో అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ. రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతా. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ అయితే ఒక సైన్ ఆఫ్ ఫాల్ అయితే కనిపించింది. ఒక హ్యూజ్ రిజెక్షన్ కనిపించింది. సో, రేపు కూడా ఫాల్ అయ్యే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు. సో, మీరు 1 వీక్ క్యాండిల్ బేస్ చేసుకొని ఆర్డర్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? 1 వీక్ క్యాండిల్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, సో, రేపు మార్కెట్ గ్యాప్ అప్పా, గ్యాప్ డౌన్ అనేది 1 వీక్ క్యాండిల్‌లో మనకు డిసైడ్ అయిపోద్ది. సో, ఇన్ కేస్ గాని గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ కొద్దిగా స్లైట్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాం. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. స్క్రీన్‌షాట్ తీసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.